ఏమండి, పిల్లలు లేరు నిజమే. భాగవతం చెప్పింది సంతానం 7 రకాలుగా ఉంటారు అని. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము, ఉపేక్ష సంతానము, మిత్ర సంతానము, శత్రు సంతానము, సేవకా సంతానము. ఇందులో పనికొచ్చేది ఎవరండి? 1, 7 మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. వీళ్ళు సెంట్రల్ కమిషను, జనార్దనుడి లెక్కకి పుట్టిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా జనాభా లెక్కకి పుట్టిన వాళ్ళు. ఆధార్ కార్డు, పెన్షన్, 1వ తారీఖు, ఆన్లైన్లో అకౌంట్లో పడిపోవటం, అమ్మ ఒడి, నాన్న మందు, ఇవన్నీ. అందుకనే మొదటిది 7 కలగటం చాలా కష్టం, మిగతా 5 ఆపటం కష్టం. సంతానం లేదు మృకండుడికి. పిల్లలు లేకపోతే తప్పేం లేదు, భారతం ఆ మాట కూడా చెప్పింది. పిల్లలు లేరు అంటే ఎవరికి రుణం లేరు అనుకోండిరా, మన వాకిట్లోకి వచ్చి 1వ తారీఖు వచ్చిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడిగేవాళ్ళు లేడు. పిల్లలు ఉన్నారనుకోండి, నాన్న ఫీజు ఎవడు కడతాడు? చచ్చినట్టు కట్ట. పిల్లలు ఎందుకు అన్నారు? మనం ఏదన్నా ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోతే, మనం బ్రతుకున్నంతకాలం మన ఇంటికి ఎవడైనా వస్తే గుప్పెడు అన్నం పెట్టి 1 గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాం. మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి పిల్లలు కావాలి. అంతేగాని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి పిల్లలు అక్కర్లా. శ్మశానాలు కూడా రిజిస్టర్లు చేస్తున్నారు ఇప్పుడు. పిల్లలు ఎందుకు? అందుకు దుఃఖపడుతున్నది మరుద్వతి. మరి మృకండుడికి దుఃఖం లేదా అండి? ఉన్నది. శరీరం అంటూ వచ్చిన తర్వాత ఎప్పుడో అప్పుడు తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తే జండు బామ్ రాయాల్సిందే. జండు బామ్ ఎందుకు రాసామంటే తల ఉంది కాబట్టి, నొప్పి వచ్చింది కాబట్టి రాశాం. దుఃఖం లేనివాడు ఎవ్వడూ లేడు లోకంలో. ఎప్పుడో ఒకప్పుడు ఆ స్పర్శ అలా తగులుతుంది. మృకండు తపస్సు చేత తన దుఃఖాన్ని తొక్కిపెట్టాడు. అందుకనే తపస్సు అన్నింటినీ ఇస్తుంది, అట్టి తపస్సు క్రోధం చేత నశిస్తుంది అని చెప్పారు విశ్వామిత్రుల వారు. తపః క్రోధేన నశ్యతి. ఒక సాయంత్రం మరుద్వతి సాయంకాల సంధ్యావందనం అయిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి ఆ పంచపాత్ర ఉద్ధరణ తీస్తూ అలా తలెత్తిందిట. ఆయన కూడా ఈవిడ్ని చూశాడు. పంచపాత్రలో ఉండాల్సినటువంటి నీళ్లు ఇల్లాలి కళ్ళల్లో కనపడుతున్నాయి. ఏం మరుద్వతి, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడండి. ఏం లేదండి,